ప్రేజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మన మీ అందరి వందనాలు. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే కలుగునుగాక, చెల్లునుగాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా గొప్పగా ఆశీర్వదించునుగాక. కృప వెంబడి కృపను నా ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ దేవులారు బాగున్నారు కదండి? మా కొరకు మీరు మానకు ప్రాణం చేస్తున్నారు కదా, ప్రాణం చేస్తూ ఉండండి, సహకరిస్తూ ఉండండి. దేవుని రాజ్యం మనమందరము సంఘము సేవకులుగా మేమును దేవుని రాజ్యం కడదాం కదండి. భూమి మీదే, ఇక్కడే ప్రభు అంటాడు, మీ మధ్యలోనే ఉంది దేవుని రాజ్యం అంటాడు కదండి. మన మధ్యలో ఉండాలంటే మనం అందరం కలిసికట్టుగా ఏక మనసుతో మనము పరిచర్యలో స్థిరంగా ఉందుముగాక. ఆమేన్. సరే, మరి దేవుని వాక్యం మనము చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ డైలీ బ్రెడ్కి ఈ రోజుకంతా తెస్సలోనియులకు రాసిన రెండవ పత్రిక. ఏంటండి? రెండవ పత్రిక స్క్రీన్ మీద కూడా కనబడుతుంది మీకు. రెండవ పత్రిక మొదటి అధ్యాయము 11-12 చదువుతానండి. గబగబా నేను చదువుతాను. అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచినట్టు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను కదండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ పౌలు తెస్సలోనియులకు రాసిన రెండవ పత్రికలో మీ యందు మీరును ఆయనందు మీరును మహిమ పొందినట్లు పైన ఉంటుంది కదండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును, అంటే సంఘములో, మీ అంటే సంఘములో ఆయన నామం మహిమపరచబడాలి. అలాగే సంఘము ఆయనలో మహిమపరచబడాలి. మమేకమై ఉండాలి, ఏకమై ఉండాలి కదండి. ఏకమై ఉండాలి. సంఘం కూడా శరీరం కదా, ఆయన శరీరాన్ని కూడా సంఘం తినొద్దు. అంటే ఏకమై ఉండాలి, వేరుగా ఉండకూడదు. అక్కడ రాస్తూ ఏమంటున్నాడంటే మీ యందు మీరును ఆయన యందు మీరు మహిమ పొందినట్లు మేలు చేయనండి మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణం చేయొచ్చు అని ఉంటుంది కదా. మేలు చేయుటయందు అలాగే స్థిరులుగా ఉండాలంట. ఏంటండి? ఇంకో చోట ఉంటుంది, తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రికల్లో ఉంటుంది, 3వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు చదివితే అక్కడ ఉంటుందండి. ఈ శ్రమల వలన ఎవడును కాబట్టి ఇక సహింపజాలక, మొదటి వచనం, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండాన్నట్లు మిమ్మల్ని స్థిరపరచుటకు, మీ విశ్వాసం విషయం మిమ్మల్ని హెచ్చరించుటకు మన సహోదరుడు క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. అక్కడ అంటూ మీతో ఉన్నప్పుడు మనము శ్రమలో అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. అంటే శ్రమలో మీరు స్థిరంగా ఉండాలి. శ్రమలు వస్తాయని మొదటి విజిట్లోనే మేము చెప్పాం కదా. 56వ సంవత్సరంలో AD 56లో స్థాపించాడండి ఈ సంఘాన్ని. ఏంటంటే తెస్సలోనియ సంఘాన్ని AD 56లో స్థాపించాడు. రెండో సువార్త దండయాత్రలో స్థాపించాడు. తిమోతిని పంపించాడు. శ్రమలు వస్తున్నాయి చెప్పాను కదా, శ్రమలు వస్తాయని. శ్రమలు వచ్చాయి కాబట్టి పంపిస్తాను. ఆయన వచ్చి మేము బలపరిచి, ఆ సేవకుడు వచ్చి మేము బలపరిచి స్థిరపరుస్తాడు. మేలు చేయుటయందు రెండో తెస్సలోనియులకు రాసిన పత్రికలు కూడా ఉంటాయి కదండి. ఆయనందు మీరును ఆయన మీ యందును మీరు ఆయన మహిమపరచబడినట్లు. మహిమపరచబడాలంటే శ్రమల్లో స్థిరులుగా ఉండాలి, మేలులు చేయాలి. అక్కడ ఉంటుందండి మీ విశ్వాసము అని ఉంటుంది కదండి. మనకు 6-7 నిమిషాల లోపే ఉంటుందండి. కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, మీరు శ్రద్ధగా. అట్టి శ్రమలను అనుభవించుటకు శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెబితిమి కదా, అలాగే జరిగినది. మేము అన్నట్టుగానే మేము ఏదైతే చెప్పామో, ఏదైతే మీతో మేము అన్నామో
అదే జరిగింది. ఇది మీకును తెలియను, అట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. చూడండి, అక్కడ అంటాడు, మీ విశ్వాసమును తెలుసుకోవాలని అతని పంపితిని. అక్కడ ఎల్లప్పుడూ అలాగే మీరును మిమ్మును చూడని అపేక్షించి ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గుర్చి మీ ప్రేమను గుర్చి సంతోషకరమైన సమాచారం మాకు తెలియజేశారు. శ్రమల్లో కూడా వాళ్ళ విశ్వాసం దృఢంగా గట్టిగా ఉంది. వాళ్ళని సేవకులను ప్రేమించే విషయంలో కూడా తగ్గలేదు. ప్రైజ్ ది లార్డ్. శ్రమల్లో ఎందుకంటే ఆయన ఎందున్నాడు, సంఘం ఎందున్నాడు, సంఘము ఆయనలో ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు ఆయనలో ఉంటే, ఆయన నీలో ఉంటే స్థిరులుగా ఉంటారు. మీరు స్థిరులుగా ఉండడమే దేవుని చిత్తం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. మహాగణుడి తండ్రి, మీ పాదాల వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి. శ్రమల్లో మేము స్త్రీలుగా ఉండాలి, సహకరించాలి. మీరు మా యందు ఉండండి, మేము మీ యందు మేము ఉంటాం, స్థిరులుగా ఉంటాం. అయ్యా నీకు స్తోత్రం. మీరు అక్కడ వరకు మేము స్థిరంగా ఉండినట్లు కృప చొప్పున యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.